హలో అండి, వెల్కమ్ టు విఎల్ తెలుగు రుచులు. ఈరోజు స్టఫ్డ్ ఆనియన్ అండ్ స్పినాచ్ పరాటా చేసుకుందాము. ఎలా చేసుకోవాలో చూద్దామా. మరి దీన్ని ఆవకాయ పచ్చడి ఆర్ ఆనియన్ రైతా లేదంటే ఏదన్నా రోటీ కర్రీతో తినొచ్చండి. చాలా చాలా బాగుంటది. ఎలా చేయాలో చూద్దాము మరి. అండ్ చూసారా, ఇది ఎంత సాఫ్ట్ గా ఉంటదంటే అంత సాఫ్ట్ గా ఉంటదండి. ఫోల్డ్ చేస్తే కూడా చూసారా ఇరిగిపోతూ ఉన్నాయి, అంత మెత్తగా ఉంటాయి. చేసుకుందాం రండి, చూద్దాం. ముందుగా మనకు కావాల్సినంత గోధుమ పిండిని తీసుకున్నానండి. ఇది మల్టీగ్రెయిన్ గోధుమ పిండి. దీంట్లో కొంచెం ఉప్పు అండ్ కొంచెం ఆయిల్ అండ్ స్పినాచ్ ముందుగానే శుభ్రంగా కడిగేసి ఇలా పేస్ట్ చేసి పెట్టానండి. ఈ పాలకూర పేస్ట్ కూడా వేసేద్దామండి. పచ్చి ఆకేనండి ఇది, నేనేమి బాయిల్ చేయలేదు, జస్ట్ కడిగేసి పేస్ట్ చేశాను. అలాగే నేను పిండిని కలపడానికి వేడి నీళ్ళే వాడతానండి. కొంచెం ఈ జార్లో వేడి నీళ్ళు వేసేసాను. అయిపోయిందండి. ఫైనల్ గా కొంచెం నూనె వేద్దాం. ఇప్పుడు దీంట్లో కొంచెం ఉప్పు అండ్ కారం అండి. మనకి ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. ఇది కూరల్లో వేసే కారమే అండి, సాంబార్ కారం అని చెప్తుంటాను కదా. మన ఇష్టం, కొత్తిమీర ఎంతైనా వేసుకోవచ్చు. అండ్ కొంచెం నువ్వులు ఆప్షనల్ అండి, మీకు కావాలంటే వేసుకోండి, లేకపోతే లేదు. లేకపోయినా బాగానే ఉంటాయి. నేను హెల్దీ కాబట్టి కొంచెం నువ్వులు కూడా వేద్దాం అనుకున్నా. వీటిని పూర్తిగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకుందామండి. మిక్స్ అయిపోయిందండి, ఇది పక్కన పెట్టేసుకుందాం. ఒకసారి పిండిని బాగా మిక్స్ చేసేసి వేడి నీళ్ళతో కలిపాం కదండి, మనకు కావాల్సిన సైజులో ఉండలు చేసేసుకుందాం. కొంచెం పిండిని కొంచెం కొంచెంగా పొడిపిండి చల్లుకుంటూ చేసుకోవాలండి, అతుక్కోకుండా ఉంటుంది అక్కడ. ఇలా ఒక సైజ్ చేసిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్ స్టఫింగ్ అండి. దీన్ని లోపలికి స్టఫ్ చేసుకుంటూ మనం మూసేద్దాము. ఇట్లా పొడిపిండి చల్లుకుంటూ చేసుకోవాలి. ఇలా మనకు ఎన్ని కావాలంటే అన్ని చేసేసుకోవచ్చు అండి. ప్యాన్ పెట్టేశానండి, వేడవ్వాలి. వేడైందండి. మనం రెడీ చేసి పెట్టుకున్న స్పినాచ్ ఆనియన్ పరోటా వేద్దాం దాని మీద. ఇలా ఒకసారి తిప్పుకున్న తర్వాత దీని మీద ఆయిల్ వేద్దాము.
మన ఇష్టం అండి, దీనికి నెయ్యి కానీ నూనె కానీ ఏదైనా వాడచ్చు. నేను ప్రస్తుతానికైతే నూనె వాడుతున్నాను. అంతే అండి, స్టఫ్డ్ ఆనియన్ అండ్ స్పినాచ్ పరోటా రెడీ అయిపోయింది. మీరు కూడా చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. Thank you for watching this video. If you have any suggestions, please comment down below and don't forget to like, share and subscribe.